నేట్ 2026 పరీక్షపై ఎన్టీఏ సంచలన నిర్ణయం తీసుకుంది. 2026 మే 3న నిర్వహించినటువంటి నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు అందించినటువంటి నివేదికల ఆధారంగా పరీక్ష ప్రక్రియ పారదర్శకంగా లేదని తేలడంతో కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్టీఏ వెల్లడించింది. పరీక్షను తిరిగి నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామని, అడ్మిట్ కార్డు షెడ్యూల్ను కూడా అధికారికంగా తెలియజేస్తామని పేర్కొంది. రీ ఎగ్జామ్ కోసం ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సినటువంటి అవసరం లేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. నీట్ పరీక్షల అవకతవకలు జరిగినట్లు మే 8న వచ్చినటువంటి ఫిర్యాదులను సిబిఐ విచారణకు అప్పగించింది ఎన్టీఏ. రైట్, ఇటు నీట్ పేపర్ లీక్ అవడం, అలాగే పరీక్ష రద్దు చేయడం అంతా చకచక జరిగిపోయింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, మొత్తానికి ఏదైతే పరీక్ష లీక్ అవడం కావచ్చు, రద్దు చేయడం కావచ్చు, ప్రధానంగా ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేసి చాలా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి వారి యొక్క ఆశలకు సంబంధించి ఇటు కేంద్రం వారి ఆశల మీద నీళ్లు జల్లిందనుకోవాలా. ప్రధానంగా లీక్ అంటే ఇంకా పకడ్బందీగా నిర్వహించాల్సినటువంటి పరీక్షను లీక్ ఎలా అవుతుంది, ఏంటి అసలు దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? సురేష్, దేశవ్యాప్తంగా ఈ నెల 3న నిర్వహించిన నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్ నేపథ్యంలో ఎన్టీఏ పరీక్షను రద్దు చేసింది. పరీక్షను తిరిగి నిర్వహించనున్నట్టు కీలక ప్రకటన చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థల నివేదికల ఆధారంగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా వెల్లడవుతుంది. ఇక పరీక్షల్లో అవకతవకల ఆరోపణలపై సిబిఐ దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు నీటి పరీక్ష రాశారు. పరీక్షకు 42 గంటల ముందే ప్రశ్నపత్రం లీక్ అయినట్లు కూడా ఇటు వార్తల నేపథ్యంలో కూడా ఇటు రాజస్థాన్ లోని కోటాలో నీటి పరీక్ష లీక్ అయినట్లు గుర్తించారు. ఈ పరీక్ష విద్యార్థులకు సంబంధించి మళ్ళీ అటు విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా రీ ఎగ్జామ్ నిర్ణయించాలని కూడా ఇప్పటికే నీటు ఎన్టీఏ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక రీ ఎగ్జామ్ కావచ్చు, అడ్మిట్ కార్డులకు సంబంధించి మళ్ళీ జారీ చేయనున్నట్టు కూడా సంస్థ తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎగ్జామ్ సంబంధించి ఇప్పటికే మళ్ళీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు, అదే ఫీజుతో కూడా అటు కొనసాగించవచ్చని కూడా ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా విద్యార్థి సంఘాలు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కేంద్రం ఈ నీట్ పరీక్షల నేపథ్యంలో నిర్వహించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ కేసు సంబంధించి ఇప్పటికే దాదాపు 13 మంది అనుమానితులను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. పరీక్షకు ముందే కూడా దాదాపు 400కు పైగా ప్రశ్నలకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని, వాటిని చాలా ప్రశ్నలు నీటితో సరిపోతున్నాయని కూడా ఇప్పటికే అధికారులు తెలిసి చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఇటు రాజస్థాన్ సంబంధించిన అదనపు డీజీపీ విశాల్ బన్సల్, ఏసీపీ అధికారులు కూడా ఇటు ఈ విషయాన్ని కూడా ధృవీకరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. 2024 బీజేపీ ప్రభుత్వంలో ఇప్పటికీ 2024 కూడా ఇటు నీట్ ప్రశ్నపత్రం లీక్ అయిన ఉదంతం నుంచి గుణపాఠం నేర్చుకోలేదని కూడా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, ఇటు విద్యార్థి సంఘాలు అన్ని రాష్ట్రంలోని విద్యార్థి సంఘాలు కూడా ఇటు బీజేపీ సర్కార్ పై మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు లక్షలాది మంది విద్యార్థులు ఇటు 24 గంటల పాటు ఎన్నో రాత్రులు కష్టపడుకుంటూ ఈ పరీక్షకు ప్రిపేర్ అయ్యి దీన్ని ఎగ్జామ్ రాస్తే దీన్ని లీకేజ్ పేరుతో మళ్ళీ పరీక్షలు పెట్టడంపై కూడా ఇటు విద్యార్థి సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒక పరీక్షను సక్రమంగా జరగలేని పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ సర్కార్ ఉన్నదని కూడా విద్యార్థి సంఘాలు బీజేపీ సర్కార్ తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు ఎన్నో లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో కూడా కేంద్ర ప్రభుత్వం తిరగాటమాడుతుందని కూడా ఇటు విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎంతో కట్టుదిట్టమైన భద్రతా వలయంలో కూడా జరుగుతున్న ఈ పరీక్ష సంబంధించి ఎలాంటి ఇట్లా లీకేజ్ ఎలా అవుతుందంటూ కూడా ఇటు విద్యార్థి సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పరీక్షకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి చర్యలు ఉత్పన్నమవుతున్నాయని కూడా ఇటు విద్యార్థి సంఘాలు కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 2024లో కూడా లీక్ అయిన దాని నుంచి గుణపాఠం నేర్చుకోకుండా మళ్ళీ ఇప్పుడు ఇదే విధంగా రిపీట్ అవడం పట్ల
అంత అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మహేష్, చాలా మంది విద్యార్థులు పెద్ద లాంగ్ scam టర్మ్ ఉన్నందుకు కావచ్చు, లేకుంటే షార్ట్ టర్మ్ కోచింగ్లో చేసి మరీ ఎగ్జామ్ రాశారు, ఎంతో ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసిన సందర్భం మనం చూస్తున్నాం. ప్రధానంగా మీరు అన్నట్టు ఏదైతే 42 గంటల ముందే లీక్ అయిందనే విషయం బయటకు వచ్చినప్పుడు అప్పుడే అలర్ట్ అయ్యి డేట్ మార్చి, లేకుంటే పోస్ట్పోన్ చేసి, లేకుంటే తగు జాగ్రత్తలు తీసుకుని, లేకుంటే ఏం చేస్తే బాగుంటుందని అప్పుడు ఎందుకు ఆలోచించలేకపోయింది? మొత్తానికి ఇప్పుడు రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పడం, ప్రిపేర్ అయిన నిరాశపడినటువంటి అంశం మనం చూస్తున్నాం. ఇవన్నీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎందుకు ఇంత పకడ్బందీగా నిర్వహించాల్సినటువంటి పరీక్షను అంత నిర్లక్ష్యంగా నిర్వహించాల్సినటువంటి అవసరం వచ్చింది? ప్రధానంగా ఒక్కొక్క ప్రశ్నపత్రానికి కూడా 5 లక్షల చొప్పున కొన్నారనేది కూడా కొన్ని ఊహాగానాలు వస్తున్నటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి అంశం మనం చూస్తున్నాం. అంటే ఇందులో ఎంత పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది అనుకోవాలి, ఏంటి అసలు? నిజంగా ఇటు లక్షలాది మంది విద్యార్థులు రాత్రి భవన్లు కష్టపడి ఇటు చదివి పరీక్షలకు సిద్ధమయ్యారు. పరీక్షలు లీక్ అవడం వల్ల ఇటు ఇప్పటికే దీని వల్ల రాత్రి భవన్లు కష్టపడిన శ్రమ అంతా వృధా అయిందని కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఇటు పరీక్షల నిర్వహణలో పూర్తిగా నిర్లక్ష్యం, అవినీతి, లీకేజీలు వరుసగా జరుగుతున్నాయంటూ కూడా ఇటు విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నీట్ ఎగ్జామే కాకుండా ఇటు దేశవ్యాప్తంగా జరుగుతున్న అనేక పోటీ పరీక్షల్లో కూడా లీక్లు చోటు చేసుకుంటున్నాయని కూడా కేంద్ర ప్రభుత్వ వైఫల్యంకి ఇది ఒక నిదర్శనం అని కూడా ఇటు విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా పేపర్ సంబంధించిన లీకేజ్ లో ఎంత పెద్దవారు ఉన్నా కానీ వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరాల్సిందే అని కూడా ఇప్పటికే విద్యార్థి సంఘాలు కూడా అటు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు ఒక్కొక్క ప్రశ్నకు సంబంధించి ప్రశ్నపత్రాలకు సంబంధించి లక్షలలో కూడా చేతులు మారినట్టు కూడా ఇప్పటికే ఇటు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఇటు ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించిన దాదాపు 300లకు పైగా ఇటు ప్రశ్నలకు సంబంధించి కూడా ఇటు దీనికి సంబంధించి దాదాపు 20,000 నుంచి 2 లక్షల వరకు కూడా విక్రయించారని కూడా ఇటు కొందరు అభ్యర్థుల నుంచి ముందుగానే దాదాపు వేలల్లో కూడా వసూలు చేశారని కూడా ఇప్పటికే రాజస్థాన్ చెందిన పోలీసులు కూడా దీనికి సంబంధించి ధృవీకరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. 42 గంటల ముందే ఈ స్కామ్ సంబంధించి, ఈ లీకేజ్ సంబంధించి వ్యవహారము బయటపడ్డా కానీ ఇందుకు అధికారులు ఆ పరీక్ష నిర్వహించారన్న కూడా ఇటు అనుమానాలు కూడా తలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఎన్టీఏకి సంబంధించి సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా విద్యార్థుల భవిష్యత్తు అటు జీవితాలతో చెలగాట పడుతున్న కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇటు భవిష్యత్తులో తగిన గుణపాఠం చెల్లించుకుంటుందని కూడా ఇప్పటికే విద్యార్థి సంఘాలు అటు కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. లక్షలాది మంది విద్యార్థులు రాత్రి భవన్లు కష్టపడి ఇటు ఎంతో శ్రమ కోర్చి చదువుకొని ఎంతో కఠినమైన పరీక్ష రాస్తే ఇటు లీకేజీల పేరుతో తమ జీవితాలతో ఆడుకుంటారని కూడా కేంద్ర ప్రభుత్వ తీరుపై విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేసిన ఆవేదనతో పాటు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.